Hello guys, welcome to Movie Freaks. Guys, welcome to the review of Single. Guys, మూవీ మాత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ. నేనైతే లాస్ట్ 2 years లో ఇలాంటి మూవీ చూడలేదు ఇంత కామెడీగా. లైక్ టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఎక్కడ లైక్ లాస్ట్ ఒక 20 minutes నీకు కొంచెం స్టోరీ ఎండ్ అవ్వాలి కాబట్టి అలా వచ్చింది. అమేజింగ్ ఉంది. లైక్ మస్ట్ వాచ్ ఫర్ కామెడీ మూవీస్, అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ చూసే వాళ్ళకి మాత్రం కంపల్సరీ నచ్చింది. సో కమింగ్ టు స్టోరీ లైన్కి వచ్చేస్తే, సో టైటిల్ ఇట్ సెల్ఫ్ ప్రూవింగ్ దట్ సింగిల్ అనేది. సో కాకపోతే సింగిల్ ఉండడం వల్ల అతను ఎంత తాపత్రయపడతా ఉంటాడు లైక్ పార్ట్నర్ కోసం అనేది స్టోరీ. సో ఒక ఎంప్లాయీ, సో ముగ్గురు ఎంప్లాయీస్ ఉంటారు. ముగ్గురు ఎంప్లాయీస్ ద్వారా స్టోరీ నడుస్తూ ఉంటుంది. సో శ్రీ విష్ణు ఎలా వాళ్ళిద్దరిని అప్రోచ్ అవుతాడు, లైక్ వాళ్ళిద్దరి మధ్యలో ఫన్ అయ్యే జనరేట్ ఎలా ఉంటుంది, లైక్ వెన్నెల కిషోర్ గారు కామెడీ కానీ, విటీవీ గణేష్ గారి కామెడీ కానీ, వాళ్ళ ముగ్గురి హీరోయిన్స్ ఇద్దరు ఉంటారు. ఇద్దరు మధ్యలో జరిగే ఫన్ మాత్రం ఫెంటాస్టిక్ ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ వన్ మ్యాన్ షో ఫర్ శ్రీ విష్ణు గారు. ఇంతవరకు అయితే లైక్ శ్రీ విష్ణు గారి కెరీర్లోనే లైక్ ఇంత కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, కామెడీ జనరేట్ చేయడం కానీ, అతని డైలాగ్ డెలివరీ కానీ అమేజింగ్ ఉంది శ్రీ విష్ణు గారిది. ఇంకా కంప్లీట్గా లైక్ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే, లైక్ ఫస్ట్ హాఫ్ అని కాదు, సెకండ్ హాఫ్ అని కాదు, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు లైక్ ఫస్ట్ హాఫ్లో మొత్తం కామెడీ, లైక్ ఎలా అప్రోచ్ అవుతాడు, ఎట్లా ఏందనేది. ఇంకా ఓన్లీ సెకండ్ హాఫ్లో మాత్రం స్టోరీ రివీల్ అవుతుంది. ఎందుకు ఇద్దరిని ఎంచుకోలేడు, లైక్ మధ్యలో ఏమవుతుంది. సో నేను అది స్పాయిల్ చేయదలుచుకోలేదు కంప్లీట్ స్టోరీ. సో అది మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ అవ్వాలా. ఇంకా కమింగ్ టు సినిమాటోగ్రఫీ కానీ, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కానీ, డైరెక్టర్ తీసుకెళ్లిన విధానంకి ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అతను క్రింజ్ కామెడీ అని కూడా చెప్పాడు అనమాట. వెన్నెల కిషోర్ గారితో చెప్పించాడు క్రింజ్ కామెడీ కూడా ఉంటుందని. కాబట్టి అది చెప్పించడం కూడా గ్రేట్. అండ్ రెఫరెన్సెస్ ఆఫ్ వెంకటేష్ గారి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో రాజా సినిమా కానీ అండ్ ప్రేమ సినిమా కానీ వెంకటేష్ గారిది అమేజింగ్. నాకైతే అది ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు మాత్రం గూస్ బంప్స్, లైక్ థియేటర్లో విజిల్స్, అమేజింగ్. అండ్ కమింగ్ టు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ కళ్యా సినిమాస్ అని చెప్పేసి అండ్ గీతా ఆర్ట్స్ ప్రజెంటెడ్ బై. ఎందుకంటే గీతా ఆర్ట్స్ కంపల్సరీగా వాళ్ళు మంచి సినిమాని ఎంచుకుంటారని మళ్ళీ ప్రూవ్ అయింది. సో ఆఫ్టర్ తండేల్, సో యాట్సప్ టు గీతా ఆర్ట్స్ అండ్ కళ్యా మూవీస్. ఓవరాల్ అయితే మొత్తం మెట్రోలోనే నడుస్తుంది సినిమా. హైదరాబాద్ మొత్తం చూపించారు. అండ్ హైదరాబాద్లో ఎన్ని మెట్రో స్టేషన్లు ఉంటే అన్ని చూపించారు అనిపించింది నాకైతే. ఎందుకంటే ప్రతి సినిమా మెట్రోలోనే ఉంటుంది. అండ్ మస్ట్ వాచ్ ఫర్ ఆల్ ద కామెడీ ఎంటర్టైనర్స్. ఎందుకంటే నేనే పెద్ద కామెడీ సినిమాలు అంత ఇష్టపడను, బట్ నాకే లైక్ ఎందుకంటే శ్రీ విష్ణు గారి ఇప్పుడైతే వెన్నెల కిషోర్ గారు అండ్ ఇంకోటి ప్రభాస్ గారు కూడా ఉన్నారు దీంట్లో. అయితే వాళ్ళిద్దరికంటే శ్రీ విష్ణు గారు ఎక్స్ట్రాడినరీ, ఒక టాప్ నాచ్కి వెళ్ళిపోయాడని చెప్పొచ్చు. ఎందుకంటే అతని డైలాగ్ డెలివరీ కానీ, అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, హ్యూమర్ పండించడం కానీ, కామెడీ కానీ అమేజింగ్ ఉంది. అందరిని దాటిపోయాడు. అండ్ అవుట్ 100 ఇవ్వచ్చు ఫర్ శ్రీ విష్ణు గారు. అండ్ కమింగ్ టు ఇంకా వెన్నెల కిషోర్ కానీ అండ్ హీరోయిన్స్ ఇద్దరు ఇంకా కమింగ్ టు యాక్టర్ విషయానికి వచ్చేస్తే కీతికా శర్మ అండ్ ఇవానా, లవ్ టుడే ఫేమ్. అండ్ రీసెంట్గా రాబిన్ హుడ్లో కీతికా శర్మ సాంగ్ హైలైట్ అయింది. సో దానివల్ల ఫేమస్ అవ్వడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరు ఇచ్చి పడేశారు ఎవరు తగ్గట్టు వాళ్ళు. అండ్ కమింగ్ టు వెన్నెల కిషోర్ గారి గురించి మనం ఏం చెప్తాం, అతను ఒక సెకండ్ హీరో అని చెప్పొచ్చు సినిమాకి. బట్ శ్రీ విష్ణు గారు మాత్రం ఇచ్చి పడేశారు. అండ్ కమింగ్ టు విటీవీ గణేష్ గారు కానీ, విటీవీ గారు వస్తానే విజిల్ పడ్డాయి థియేటర్లో. అండ్ కమింగ్ టు ప్రభాస్ సీను, అమేజింగ్గా అతను కూడా మంచి క్యారెక్టర్ పడింది. అండ్ వాళ్ళ గ్రూప్లో వచ్చే సీన్స్ కానీ ట్రైన్లో, మెట్రోలో అమేజింగ్ ఉంటుంది. అండ్ మస్ట్ వాచ్ గైస్. నాకైతే లైక్ ఫస్ట్ హాఫ్ నుంచి టైటిల్ అండ్ ఎండ్ కార్డ్ వరకు మూవీ వాజ్ సింప్లీ కామెడీ. నేనైతే లాస్ట్ 2 years ఇలా నవ్వలేదు. సో దట్స్ వాట్ ఐ కెన్ సే ఫ్రమ్ మై ఛానల్ మూవీ ఫ్రీక్స్. అండ్ ఇంకా మీరేమనుకుంటున్నారో లైక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ మూవీ చూసింటే కొంచెం రివ్యూ లేట్ అయింది. యాక్చువల్లీ టుడే ఇస్ మండే, బట్ బికాస్ ఆఫ్ రిలీజెస్ ఆఫ్ జై దగ్గర అతలోక్ సుందరి అండ్ దేశముదురు, సో దానివల్ల లేట్ అయింది. ఎందుకంటే రిలీజ్ మూవీస్ కొంటే కిక్కే వేరు. సో అందుకని ఇది లేట్ అయింది. సో మూవీ అయితే ఒక షార్ట్ కట్లో చెప్పారంటే మూవీ ఈజ్ మస్ట్ వాచ్
ఎందుకంటే ఈ ఫ్రైడే వరకు ఉంటుంది మూవీ, తర్వాత లైక్ మళ్ళీ ఏమవుతుంది రిలీజ్ అని చెప్పేసి. సో ఈ 4 days లో ఎవరైతే ఫన్ 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 నచ్చే వాళ్ళకి, కామెడీ నేను ఒక 150 రూపీస్ పెట్టి 150 or 200 రూపీస్ పెట్టి నేను కడపారా నవ్వాలి అనుకుంటే మస్ట్ వాచ్, నేనైతే అదే చెప్పగలను. సో ఈవినింగ్ వెళ్ళిపోండి అందరు ఆఫీస్ తర్వాత. సో నా రివ్యూ అయితే లైక్ అవుట్ ఆఫ్ 5కి వచ్చేసి 3.80 వరకు ఇవ్వగలను, ఎందుకంటే అంత కామెడీ ఉంది. మస్ట్ వాచ్ ఫర్ ఆల్ ద కామెడీ మూవీ లవర్స్. సో దట్స్ ఇట్ గాయ్స్ ఫ్రమ్ మై సైడ్ రివ్యూ. సో అదే విధంగా మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.